श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रकट गुरुहरि महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय जय जय। ఇవాళ మన కథామృతము జహా ఏక్తా వహా సుఖి, కలిసి ఉంటే కలదు సుఖము. మనకి అనాది కాలం నుంచి ఈ వాక్యము ఎంతోమంది చెప్తున్నారు, దాన్ని వింటున్నాము, కొంతవరకు ఆచరణలో పెట్టగలుగుతున్నాము. సంపూర్ణంగా ఈ వాక్యాన్ని మనము ఆచరణలో పెట్టలేకపోతున్నాము. ఆచరణలో పెడితే దీని ఉపయోగం ఏంటి, ఆచరణలో పెట్టకపోవడం వల్ల మనము దీంతో ఏమి ప్రాప్తి అవుతుంది అన్నది ఇవాళ కథామృతంలోని విచారం. మనకి సనాతన ధర్మంలో ఐక్యత అన్నది చాలా ముఖ్యమైన పదము. సనాతన ధర్మంలో మోక్ష స్థితి అన్నది ఐక్యంగా ఉండే ఆత్మలు భగవంతుని ధామంలో పర్మనెంట్గా ఎల్లప్పటికీ ఇంకా ఒక ఐక్యత భావంతో, ద్వేషభావన లేకుండా అహంశూన్య స్థితిలో జీవించే ఒక ఆత్మ స్థితి, మోక్ష స్థితి, అది భగవంతుని ధామంలో స్థిరంగా ఉండే స్థితి. అక్కడికి చేరుకోవాలంటే మనం ఉంటున్న ఈ బ్రహ్మాండంలో మనము ఆ ఐక్యత అన్నదాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఆచరించి దాన్ని అనుభవించి ఆ తర్వాత ఆ భగవంతునికి మనము ప్రకటంగా మన జీవితంలో ఒక ప్రవర్తన రూపంలో మనం వ్యక్తపరిస్తే భగవంతుడు దాన్ని పరీక్ష చేసి ఆ తర్వాత ముక్తిని ప్రదానం చేస్తారు. ఐక్యత అన్నది భగవంతుని స్వరూపము, భగవంతుని ధామం. ఐక్యతతో ఉండడం వల్ల భగవంతుని స్వరూపమైన ఆనందము మనకి కలుగుతుంది. ఒక చిన్న చీమలు గనుక మనం చూస్తే సుమతి శతకంలో, వేమన్న పద్యాలలో మనకి తెలిపిన విద్య, ఒక త్రాచుపాముని చంపే శక్తి గండు చీమలకి ఉంటుంది. చీమలు గనుక పాముని బంధిస్తే ఆ త్రాచుపాముకు కూడా ప్రాణం కోల్పోయే స్థితి ఈ చీమల ఐక్యత వల్ల లభిస్తుంది. అంత శక్తి ఉత్పన్నమవుతుంది. మనకి ఐక్యతగా ఉంటే సుఖము కూడా లభిస్తుంది. అది ఎలా అన్నది ఇవాళ కథామృతంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంఠోపనిషత్తులో మనకి ఒక శ్లోకము సుపరిచితము. ఓం సహనా భవత్తు సహనౌ భువక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినవిదితమస్సు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇందులో మనల్ని అందరినీ రక్షించేవాడు ఆ భగవంతుడు. ఆయన మనతోని ఉంటూ మన జీవితంలో ఒక ఐక్యతని ఎప్పుడూ ఉండాలని చెప్తుంటాడు. ఐక్యతగా ఉండాలి, ఐక్యతగా భోజనం చేయాలి, ఐక్యతగా పని చేయాలి. అప్పుడే మనకి ఒక ప్రతిఫలమైన ఆనందము లభిస్తుంది. ఈ ఐక్యతలో మనకి అభావాల వల్ల, అవగుణాల వల్ల ఐక్యత మనం కోల్పోతూ ఉంటాం. ఉదాహరణకి భారతదేశము ఎన్నో వివిధ వెస్టర్న్ కంట్రీస్తోని మనకి ఇన్వేడర్స్ వచ్చి అటు మొఘల్ సామ్రాజ్యం స్థాపించడం అయింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ సామ్రాజ్యాన్ని కూడా
స్థాపించడం జరిగింది. వాళ్ళు వచ్చి ఈ భారతదేశాన్ని ఏలింది ఎట్లా అని ఒకసారి మనం విచారణ చేస్తే మన అభావాల వల్లనే వారికి మన భారతదేశంలో మనం ఆశ్రిత ఇవ్వడం జరిగింది. మనలో కలిసుండే తత్వము లేక క్షీణపడిన వేళ, ఐక్యత క్షీణించిన వేళ మన వాళ్ళే వాళ్ళకి మన గురించి సమాచారం చెప్పి మనలో ఉన్న లోపాలని ముందుగానే వాళ్ళకి తెలియపరిచి ఇంకా దాన్ని ఆధారంగా తీసుకుని వారు మన భారతదేశాన్ని ఎన్నో సంవత్సరాలు, వందలాది సంవత్సరాలు మనల్ని ఏలారు. ఆ తర్వాత మన దగ్గర ఉన్న మందిరాల్లో ఉన్న ధనాన్ని కూడా వారు తీసుకువెళ్ళడం జరిగింది. అంతేకాకుండా శాస్త్రజ్ఞానమైన వేదాలను కూడా వారు తీసుకెళ్ళి వారు ఇప్పుడు అందులోని సారాన్ని ఒక సైన్స్ అని చెప్పి ఆ సైన్స్లో ఒక ఆవిష్కరణ చేసి సైంటిస్టులు అన్న ఒక స్టాంప్ కూడా, పేటెంట్ కూడా వారు పొందుతున్నారు. మన ఋషులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఆ వేదసారాన్ని మనకి అందించిన ప్రసాదము మన చేతుల మీదుగా మనలో ఉన్న అవగుణాల వల్ల మనం వాటిని కాళ్ళ తన్నుకొని వారి చేతికి అందాయి. ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకుంటే, ఐక్యతతో ఉంటే మనము ఎంతో అద్భుతమైన పురోగతిని మనం పొందగలము. అలా చూసుకుంటే మనము మన రామాయణ మహాభారతంలోని ఇతిహాసాలను కనుక ఒకసారి చూసుకుంటే, మన రావణుడు రావణ బ్రహ్మ ఎంతో నిష్టగా తన అద్భుతమైన భక్తిని వ్యక్తపరిచేవారు. వేదాలకి భాష్యం కూడా వారు రాశారు. అయినా కూడా ఒక చిన్న వారి చెల్లెలు చెప్పిన మాట విని ఆ మాట ఒక అవగుణంగా తీసుకొని ఇంకా సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పైనే యుద్ధానికి వెళ్ళి అక్కడ తన్ని కోల్పోయే స్థితికి తీసుకొచ్చుకున్నాడు. అలాగే మహాభారతంలో దుర్యోధనుడు ఒక చిన్న మాటని పట్టుకొని కురుక్షేత్ర యుద్ధం దాకా, మనకి ద్రౌపది నవ్విన ఒక మాట విని కురుక్షేత్ర యుద్ధం దాకా దారితీసి 18 రోజులు గంభీరమైన యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పాండవులు ఐక్యతంగా ఉండడం చేత భగవంతుడి సహకారంతో, భగవంతుడి మీద నిష్ఠతో వారు యుద్ధం చేసి గెలుపొందిన విషయం మనకి తెలిసిందే. ఐక్యతలో అంత శక్తి ఉంటుంది. అమెరికాలో రెడ్ వుడ్ అనే ఒక రకమైన పొడవైన చెట్లు ఉంటాయి. అవి 2500 సంవత్సరాల వరకు కూడా బ్రతుకుంటాయి. అవి దగ్గర ఉండడం వల్ల ఎంత పెద్ద స్ట్రామ్స్ వచ్చినా కూడా, ఆ వాయుగుండాలు వచ్చినా కూడా అవి తట్టుకొని నిలబడతాయి. ఎప్పుడు కూడా పడిన దాఖలు కనపడలేదు. అది కలిసి ఉంటే కలదు సుఖము అన్నదానికి ఇదొక ఉదాహరణ. ఒకసారి మహాభారతం యుద్ధం అయిపోయిన తర్వాత ద్వైతవనంలో పంచపాండవులు విచరణ చేస్తూ ఉంటారు. వారికి దాహం వేస్తుంది. దాహం వేసిన వేళ ఈ 4 అన్నదమ్ములని ధర్మరాజు యుధిష్ఠిరుడు ముందుగా నకుల సహదేవులని దగ్గరలో ఉన్న సరోవరం దాకా వెళ్ళి అక్కడున్న జలాన్ని తీసుకురమ్మని చెప్తారు. అప్పుడు ఈ భీముడు, అర్జునుడు, నకుడు, సహదేవుడు ఒకరి తర్వాత ఒకరు వెళ్తుంటారు. తిరిగి రాని పరిస్థితి అన్నమాట. ఒకరు వెళ్ళంగానే అక్కడ యక్ష ద్వారం ఉంటుంది. ఆ యక్ష వెళ్ళిన వాళ్ళని, మీకు ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకి కనుక సమాధానం కనుక చెప్పగలిగితే ఈ సరోవరంలోని నీరు
తీసుకొని వెళ్ళొచ్చు అని ఆజ్ఞాపిస్తుంది. ఆ సరోవరంలో నీళ్లు కావాలి కాబట్టి, దాహం వేస్తుంది కాబట్టి ఆ ధర్మరాజు యుధిష్ఠిరుడికి మనం నీళ్లు తీసుకెళ్ళాలి అన్న ఒక అద్భుతమైన ఐక్యతతో వారు యక్షుని ప్రశ్న అడగమని అంటారు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పక వారు అక్కడ మృతి చెందుతుంటారు, స్పృహ కోల్పోయి పడిపోతుంటారు. ఈ నలుగురు వెళ్ళి వెనక్కి రాలేన స్థితి చూసి ఇంకా ధర్మరాజు యుధిష్ఠిరుడు తానే స్వయంగా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఆ యక్షద్వారం దగ్గరికి వెళ్ళగానే యక్షుడు ఆ ధర్మరాజుని కూడా ఆపి, నీవు గనుక నేను చెప్పిన ప్రశ్నకి సమాధానం చెప్పగలిగితే ఈ సరోవరం నీళ్ళే కాకుండా ఈ మీ అన్నదమ్ములలో ఎవరినో ఒకరిని మీరు లేపవచ్చు, తీసుకువెళ్ళవచ్చు. అలా ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెబుతూ ఉంటే మీ అన్నదమ్ములను కూడా ఒకరిని నేను ప్రాణం పోసి మళ్ళీ నీతో పంపించగలను. ఈ నలుగురిట్లో ఎవరినో ఒకరిని ఎంచుకోమని చెప్తాడు ఆ యక్షుడు. అప్పుడు ఈ ధర్మరాజు ఆలోచించి నకుల సహదేవుల్లో ఎవరినో ఒకరిని ఆ స్పృహ కోల్పోయిన స్థితి నుంచి మామూలు స్థితికి అనుగ్రహించమని ఆ యక్షుణ్ణి కోరుతాడు. ఆ యక్షుడు చాలా నిబ్బరపోయి, అదేంటి, అర్జునుడు ధనుర్ధరుడు కదా, భీముడు గదాధారి కదా, వీరిని వదిలిపెట్టి ఆ నకులు సహదేవుల్లో ఎవరినో ఒకరిని ఎందుకు ఎంచుకున్నావు అని యక్షుడు ప్రశ్న వేస్తాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఎంతో చమత్కారంగా ఆ యక్షుడికి సమాధానం చెప్తాడు. ఏంటంటే, కుంతీదేవి కొడుకులము నేను, భీముడు మరియు అర్జునుడు. అయితే ఈ కుంతీదేవి కొడుకులము కాకుండా నకులు సహదేవులు వచ్చేసి మా సవతి తల్లి మాద్రి కొడుకులు. ఒకవేళ భీముడు అర్జునుడిని కనుక నేను కోరుకుని వాళ్ళ స్పృహ నుంచి తప్పించి తీసుకువెళితే ఆ సవతి తల్లి మాద్రి చాలా దుఃఖపడుతుంది. ఎలాగో నేను కుంతి కొడుకును ఉన్నాను కాబట్టి మాద్రి కొడుకు కూడా ఒకరు బ్రతికుంటే తను కూడా చాలా ఆనందపడుతుంది అని చెప్పి నకుల లేక సహదేవుల్లో ఎవరినో ఒకరిని బ్రతికించమని అడగడం జరిగింది అని చమత్కారంగా చెప్పిన సమాధానానికి ఆ యక్ష చాలా ఆనందించి ఆ నలుగురికి కూడా స్పృహ ఇచ్చేసి ఇంకా ఆ తర్వాత సరోవరంలో నీళ్లు కూడా సేవించుకోమని తాగుమని ఇంకా వదిలిపెడుతుంది. అప్పుడు ఆనందంగా వారు ఆ నీటిని తాగి వారి దారిలో వారు వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి ఇదే మహాభారతంలోని ఘట్టం చూస్తే చిత్రసేన ఒక గంధర్వుడు. అయితే ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ చిత్రసేన గంధర్వుడు ఈ దుర్యోధనుడు మరియు వారి అన్నదమ్ములైన అందరినీ కూడా బంధించి సముద్రం కింద కట్టేయడం జరుగుతుంది. అప్పుడు భీముడు అర్జునుణ్ణి ఈ ధర్మరాజు ఒక ఆజ్ఞ ఇచ్చేసి వారిద్దరికీ ఒక ఆజ్ఞ ఇచ్చి ఈ గంధర్వునితో యుద్ధం చేసి దుర్యోధనుడిని కాపాడమని చెప్తాడనమాట. అప్పుడు ఈ అర్జునుడు మరియు భీముడు ఆశ్చర్యపోయి తన అన్నగారిని, ఏంటి మన దుర్యోధనుడు మనకి ఇంత అన్యాయం చేస్తున్నాడు కదా, మళ్ళీ ఆయనని ఎందుకు మనం రక్షించాలి అని అడిగితే అప్పుడు చాలా చమత్కారంగా ఆ ధర్మరాజు ఇలా చెప్తాడు, ఎంతైనా కూడా వారు మన తమ్ముళ్ళే కాబట్టి మనం మన మధ్య ఐక్యత ఉండాలి అని చెప్పి అక్కడ వాళ్ళిద్దరికీ నచ్చచెప్పి ఆ గంధర్వుడి పైన యుద్ధానికి పంపించి ఆ తర్వాత దుర్యోధనుడిని కాపాడడం జరుగుతుంది. ఇలా మనకి
ఐక్యతగా ఉంటే మనము కలదు సుఖము అన్న ఒక మాటకి మనం రామాయణ మహాభారత కట్టల్లో అద్భుతమైన సారాన్ని మనం తిలకించవచ్చు. ప్రస్తుత ప్రకట గురుహరి మనకి మహాన్ స్వామి గారి జీవితంలో కనుక చూస్తే ఈ సంపు భావన మన ఐక్యత అనేది చాలా అవసరమని మన జీవితంలో, దానితో ఆ ప్రస్తుత ప్రకట గురుహరి ప్రసన్నమవుతాడు అని మనకి ఎన్నో ప్రసంగాలలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూమండలం పైన ఈ విరాట బ్రహ్మకి ఆయుష్ 50 సంవత్సరాలు దాటి 51వ సంవత్సరంలో ప్రథమ రోజు మిట్ట మధ్యాహ్నంలోని 28వ మహాయుగంలోని కలియుగంలో మనం జీవిస్తున్నాం. మన ఈ ఉంటున్న బ్రహ్మ విరాట బ్రహ్మ 50 సంవత్సరాలు ఆ పరబ్రహ్మ ధామ అయిన అక్షరధామ గడప దగ్గర తపస్సు చేసినా కూడా వారు రాలేని స్థితి. అయినా మన ఈ బ్రహ్మాండంలోని జీవరాశుల పైన కృపా కటాక్షలతో వారు అక్షర బ్రహ్మ అక్షరధామంతో సమేత 500 పరమహంసుల సమేతంగా విచ్చేసి అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో 1781వ సంవత్సరంలో రాత్రి 10:10 జననం తీసుకోవడం జరిగింది. 11 సంవత్సరాల వరకు ఘనశ్యాముల్లాగా, ఆ తర్వాత 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు నీలకంఠవర్ణి స్వామిలాగా, ఆ తర్వాత 49 సంవత్సరం వరకు సహజానంద స్వామి లాగా మనకి ఎన్నో అద్భుతమైన బ్రహ్మ విద్యతో కూడిన లీలలను ప్రదర్శించి మనకి కన్నువిప్పు చేసిన వృత్తాంతము మనకి తెలిసిందే. ఆ సహజానంద ప్రతిపాదించిన స్వామినారాయణ మహామంత్రంలోని అద్భుతము, స్వామి అంటే అక్షర బ్రహ్మ, నారాయణ అంటే పరబ్రహ్మ. మనం ఎప్పుడైతే అక్షర బ్రహ్మ ద్వారా మనము జీవితంలో అన్ని పనులు మొదలు పెడతామో సంపూర్ణమైన భగవద్ అనుగ్రహ ప్రాప్తులము అవుతాము. ఎందుకంటే అక్షర బ్రహ్మ అహం శూన్య స్థితిలో సమాధి స్థితిలో ఎల్లవేళలా జీవించే గురువుగారు సత్పురుషుడు. అలాంటి సత్పురుషుడు ప్రస్తావము మన వేదాలలో, ఉపనిషత్తులలో, భాగవతంలో, భగవద్గీతలో మరియు బ్రహ్మసూత్రాల్లో కూడా తెలియపబడింది. భగవద్గీతలోని 8వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి అక్షర బ్రహ్మ యోగం చెప్పి సమాధి స్థితిలో తన పూర్ణ రూపాన్ని చూపెట్టిన వృత్తాంతము భగవద్గీతలోని 8వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలుపబడింది. ఆ సహజానంద స్వామినారాయణ భగవాను ఉన్న కాలంలో గుజరాత్లోని కిస్తీ క్రిస్టియన్ వాళ్ళు ఆ ప్రాంతంలో బిషప్ రెజినాల్డ్ బిషపు ఆ గుజరాత్లో క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేయమని వారు కల్కట్టా నుంచి ఈ గుజరాత్కి ఈ బిషప్ని పంపించడం జరుగుతుంది. ఈ వార్త తెలిసిన ఈ శ్రీజీ మహారాజు సహజానంద స్వామినారాయణ భగవాను తన ఆంతరికంగా ఉన్న సాధులతో విచారం చేసి ఆ బిషప్ దగ్గరికి ఆరుగురు వాళ్ళ సత్సంగీలని పంపించడం జరుగుతుంది. వారిలో బనియా ఉన్నారు, సేట్ ఉన్నారు, కోహ్లీ ఉన్నారు, ఠాకూర్ ఉన్నారు, రాజ్పుత్ ఉన్నారు, రావత్ ఉన్నారు, తర్వాత ముల్మాన్ కూడా ఉన్నారు. ఈ ఆరుగురు కూడా వివిధ ఆచారాల్లో జీవిస్తున్న సత్సంగీలు. అయినా కూడా ఐక్యతగా వారు ఆజ్ఞ ప్రకారము ఆ బిషప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎంతో నమ్రతగా స్వామినారాయణ భగవాన్ గురించి కూడా వారు అక్కడ వర్ణించడం జరిగింది. వారు అక్కడ చెప్పింది ఏంటంటే, దో ఆఫ్ డిఫరెంట్ క్యాస్ట్ దే వర్ ఆల్ ఆర్ డిసైపుల్స్ ఆఫ్ స్వామినారాయణ్ అండ్ టాట్ టు రిగార్డ్ ఈచ్ అదర్ యాజ్ బ్రదర్స్. మేము భిన్న ప్రదేశాల నుంచి వచ్చిన భిన్న కులాలలో ఉన్న ఆ స్వామినారాయణ భగవాను సత్సంగీలమే. వారి దగ్గర
మేము ఆశ్రితులము, మేమంతా కూడా ఐక్యతతో అన్నదమ్ముల్లాగా ఉంటాము అన్న విషయం తెలిపిన తర్వాత ఇంకా బిషపు ఈ గుజరాత్లో ఈ క్రిస్టియన్ మతము ప్రచారం చెయ్యలేము అని తెలుసుకొని ఇంకా స్వామినారాయణ భగవాను ఉన్నంత కాలము మనము గుజరాత్లో ఏమీ చేయలేమని కలకట్టాకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ ఐక్యత ఉండాలంటే రహస్యం ఏంటి, ఉపాయం ఏంటి? ప్రస్తుత ప్రకట గురుహరి మహన్ స్వామి గారు మనకి ఒక సాధన మంత్రాన్ని ఇచ్చారు. అక్షరం అహం పురుషోత్తమ దాసోస్మి. అహమైన నేను అక్షర రూపం దాల్చి పూర్ణ పురుషోత్తమ నారాయణుడికి దాసుడని, దాస్ భావంతో సేవ చేసుకోవాలి, నేను ఒక దాసుడిని అని దాంట్లోని పరమార్థం. ఇంకా అహం శూన్య స్థితిలో మనం గనుక జీవిస్తే ఐక్యతకి కొరువు ఉండదు. అహం ఉంటేనే ఐక్యతకి కొరువు ఉంటుంది. ఎందుకంటే అహం వల్ల అభావాలు ఉత్పన్నమవుతాయి. కామ క్రోధ మద మత్స ఆకర్షణ ఆర్భాటం ఇవన్నీ ఉత్పన్నమయ్యి మనము ఒకరికి ఒకరు మర్యాద ఇవ్వకుండా, ఒకరికొకరు ద్వేషించకుండా, ఒకరికొకరు కోపతాల్పాలతో, ఒకరికొకరు మనస్పర్ధలతో జీవిస్తుంటాము. దాంతో మనలో ఐక్యత క్షీణిస్తుంది. ఆ క్షీణించిన స్థితియే రాక్షసత్వము. మనం దైవంతో ఉండాలి అంటే నిరంతరం ఐక్యతగా ఉండాలి. ఐక్యత ఉండడం వల్ల ప్రసన్నత ఏర్పడుతుంది, ఆనందం ఏర్పడుతుంది. ఇంతకుముందు మనలో మన భారతదేశ సాంప్రదాయంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్న పరిస్థితి మనకి తెలిసిందే. ఉమ్మడి కుటుంబాల్లో అద్భుతంగా మనకి ఏ పని చేయాలన్నా కూడా ఒకరికొకరు సహాయపడుతూ ఆనంద స్థితిలో వారు కార్యరచనలు అన్నీ కూడా సులభంగా పనులన్నీ కూడా చేసుకునేవారు. వాటిని కులధర్మాలని మనము కాళ్ళదన్నుకొని మనము ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి ప్రస్తుతము న్యూక్లియర్ ఫ్యామిలీస్, మియా బేబీ బచ్చా, ఈ భార్యాభర్త పిల్లాడు, ఇలా మనం న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చి ఇప్పుడు ఒక దుఃఖావస్థలో మనము బ్రతుకుతున్నాం. మనం మళ్ళీ ఆ పూర్వాశ్రమానికి, ఆ ఉమ్మడి కుటుంబానికి కనుక వెళ్ళగలిగితే, మన కులధర్మాలను కనుక పాటించగలిగితే మనం అసలు అద్భుతమైన ఆనందమైన స్థితిని ఇప్పుడు కూడా మనం మళ్ళీ అనుభవించే అవకాశము ఎంతైనా ఉంది. వివేకానంద స్వామి చికాగోలోని రిలీజియస్ పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆయనకి కేవలము 2 నిమిషాల సమయం ఇచ్చి ప్రసంగముని ముగించమని చెప్తారు. వివేకానంద స్వామి ఆ రిలీజియస్ పార్లమెంట్లో ఉన్న వారి అందరినీ ఎలా అడ్రస్ చేశారంటే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనగానే హర్షధ్వనాల ద్వారా అందరూ లేచి సల్యూట్ చేసి దాదాపు 40 నిమిషాల సేపు ప్రసంగాన్ని విన్నారు. వారందరినీ కూడా ఒక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్న మాటలను బంధించేశాడు వివేకానంద స్వామి. వారి నుంచి మాట్లాడింది రామకృష్ణ పరమహంస. ఇప్పుడు ప్రస్తుత ప్రకట గురుహరి మహాన్ స్వామి మహారాజు ఇచ్చిన సాధన మంత్రము అక్షరం అహం పురుషోత్తమ దాసోస్మి అన్న మంత్రాన్ని గనుక మనము మన నరనరాల్లో ఇమిడ్చుకొని మనం మనసంతా నింపుకుంటే మనం అహం శూన్య స్థితిలో జీవించే స్థితిని అలాంటి గురువుని ధారణ చేస్తే, ఆ ధారణ చేసిన తర్వాత మనము సమాధిలో ఉండిపోతే శాంతంగా, ఇంకా ఆ భగవంతుడు సంపూర్ణంగా మనలో నుంచి అన్ని పనులు కూడా సర్వకర్త సర్వపరి ప్రకటంగా సాకారంగా మన ద్వారానే అన్ని పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా దేనికి కూడా టెన్షన్ లేకుండా మనం జీవించే అవకాశము ఉంది. ఇలాంటి అద్భుతమైన ఐక్యత విషయాన్ని తెలిపి, ఐక్యతతో వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అని తెలిపి, అవగుణాల వల్ల ఐక్యత ఎలా కోల్పోతామో దానికి రిజల్ట్స్ ఏంటి అని కూడా తెలిపి ఇవాళ
మనం ఈ కథామృతాన్ని అద్భుతంగా ఆస్వాదించాము, విచారణ చేశాము. దాంట్లో లెసన్ లెర్న్స్ని మనము తెలుసుకున్నాము. ప్రస్తుత ప్రకట గురుహరి మహన్ స్వామి గారి ఆశీర్వాదంతో ఈ వారం కూడా మనము అద్భుతమైన ఏక్తాసే శాంతి, కలిసి ఉంటే కలదు సుఖము అన్న మూల సాధనా మంత్రాన్ని అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి ద్వారా లబ్ధి పొందుతాము అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. మనం అందరం ధన్యులము. ఇలా మళ్ళీ ఇంకొక సత్సంగంలో మనము కలుద్దాము. అంతవరకు సెలవు. పూజ్య ప్రకట గురుహరి మహన్ స్వామి గారి పాదాల దగ్గర నమస్కారాలు తెలుపుతూ ఇంకా సెలవు తీసుకుంటున్నాం. శ్రీ స్వామినారాయణ భగవానికి జై.